వర్ధిల్లాలి. ఈరోజు ఇక్కడ మన జూబ్లీ బస్ స్టేషన్ సికింద్రాబాద్లో మన కొరివి కృష్ణస్వామి విగ్రహం దగ్గర కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి మరియు మన తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో మేము యావత్ ముద్రాజులందరం కూడా ఇక్కడ సంఘటితమై ముద్రాజులతో పాటు యావత్ ప్రజలంతా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గౌరవించబడాలి, ప్లస్ నివాళులు అర్పియాలి కొరివి కృష్ణస్వామికి. ఎందుచేత అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ముందుగా ఫ్రీడమ్ ఫైటర్, దాని తర్వాతనే అన్ని. ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అంటే ఇక్కడ మన తెలంగాణలో మొదటి హిందీ మీడియం స్కూల్ స్థాపించడం జరిగింది. దానికి గాంధీ గారు వచ్చి దాని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నో మన ఉప్పు సత్యాగ్రహాలలో అన్ని దానికి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి ఆయనకు ఇప్పుడు మన మొత్తం ఇండియాలో కూడా 20 మెంబర్స్ లిస్టులో ఫ్రీడమ్ లిస్టులో ఆయన 18th మెంబర్ అయింది. కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్ యోధాలో మనం ఈయనని గౌరవించాలి మొత్తం అందరం. దాంతోపాటు తెలంగాణకు ముఖ్యంగా ఈయన జాతిపిత అనొచ్చు. జ్యోతిరావు పూలే ఎలానో అలానే మనకు తెలంగాణలో చదువుకు కూడా మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తూ ఎన్నో స్కూల్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు తెలుగు మీడియం హిందీ మీడియం స్కూల్స్తో పాటు చంద్రకాంత ప్రెస్ అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టు, ఆయన జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్ట్ అందరికి కూడా ముఖ్య నాయకుడు. ఆయన జర్నలిస్ట్ అందరూ కూడా మీరు ముందు ఈయన గురించి తలుచుకోవాలి. ఎందుకంటే చంద్రకాంత ప్రెస్ పెట్టి ఫస్ట్ ఎడిటర్, హిందూ పేపర్ కూడా ఫస్ట్ ఎడిటర్. దాంతోపాటు బహుజనులు అందరూ కూడా ఏకంగా అయ్యి నిజాం సర్కార్ అగ్నెస్ట్గా ఫైట్ చేయాలంటే మనం అందరం ఏకం కావాలి. మనకు కుల సంఘాలు కావాలంటే అప్పుడు అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మన అన్ని కుల సంఘాలతో పాటు రెడ్డి సంఘాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈయన ముఖ్య కారణుడు. అంటే అందరూ సంఘటితం కానికి కుల సంఘాలు ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య కారకుడు. దాంతోపాటు ముద్రాజులకు ముఖ్యంగా ఆయన ముద్రాజ్ మహాసభ కూడా 1920లో స్థాపించింది. కాబట్టి ముద్రాజులకు మరింత ముఖ్యము. కాబట్టి మనం వేదిక పెట్టినా కానీ అందరూ వచ్చి ఈయనకు నివాళులు అర్పియాలి. అందుచేతనే ఇవాళ 56వ వర్ధంతి కాబట్టి దీనికి ఘనంగా మనం ఈ నివాళులు అర్పియాలని కోరికతోని మేమందరం ఈడ సంఘటితమై ఈయనకు నివాళులు అర్పిస్తున్నాము. జై కొరివి కృష్ణస్వామి. మన